హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఈ వీడియోలో బ్యూటిఫుల్ నేమ్ ఎంబ్రాయిడరీ ఎలా వేసుకోవాలో చూద్దామండి. మీరు చాలా ఇళ్ళల్లో చూసే ఉంటారు, ఫ్రేమ్స్కి అతికిచ్చి ఇలా బర్త్డే డేట్స్ కానీ, అలాగే ఫ్లవర్స్ డిజైన్ చేసుకొని గోడకు వేసుకోవడం కానీ, అలాగే మ్యారేజ్ డేట్ సేవ్ చేసుకొని గోడకు వేసుకోవడం చాలా బాగుంటాయండి. ఈ ఫ్రేమ్ లాగా ఇలా ఫ్లవర్ లాగా వేసేసుకొని ఆ డేట్ సేవ్ చేసుకొని గోడకు అతికించుకుంటే తప్పకుండా చూడండి అండ్ ట్రై చేయండి. అలాగే మెటీరియల్స్ ఓన్లీ 100 రూపాయల కాస్ట్లో మనకి అన్ని థ్రెడ్స్ కానీ సూదులు కానీ అన్నీ వచ్చేసాయండి. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో చూపించాను, చూడండి ఒకసారి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. చూడండి, ఏదైనా మనకి ఇంట్లో దొరుకుతాయి కదా కాయిన్స్ కానీ, ఏదైనా రౌండ్ షేప్ ఉన్నాయి తీసుకోండి. అవైతే మనకి సమానంగా వస్తాయి కాబట్టి తీసుకొని మనకి ఎన్ని ఫ్లవర్స్ అయితే మనకి ఫ్రేమ్కి ఎన్ని అయితే సరిపోతాయో క్లాత్కి అన్ని సర్కిల్స్ ఇలా గుండ్రంగా గీసుకోవాలి, డ్రాయింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్లవర్ అనేది కుట్టుకోవాలండి. ఫ్రెండ్స్, నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి, టైలరింగ్ అండ్ మగ్గం వర్క్ అండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఎవరికైనా అవసరమైతే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం. అలాగే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మనం ఇలా ఫ్రేమ్ లాగా వేసేసుకొని ఈ సేవ్ చేసుకొని వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఆ బ్యూటిఫుల్ మెమరీ అన్నమాట అది. ఒకవేళ నేమ్స్ లేకపోయినా కూడా ఇలా ఫ్లవర్స్ అన్నీ వేసేసుకొని అలా గోడలకి అక్కడక్కడ అతికించుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ఈ ఫ్లవర్ వేసేసుకున్న తర్వాత చూడండి, మధ్యలో లైన్స్ అనేవి వేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ లాగా వేసేసుకుంటే మనకి ఈ ఫ్లవర్ అనేది చూడడానికి చాలా బాగుంటుందండి. చూడండి, ఇట్లా కలర్ కాంబినేషన్ ఏదైనా కూడా తీసుకోవచ్చు, మనకి ఏది నచ్చితే తీసుకోవచ్చండి. వేరు వేరు కలర్స్ వేసుకుంటేనే చూడడానికి బాగుంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత మధ్యలో ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. చూసారా, ఫ్లవర్ అంతా అయిపోయిన తర్వాత ఎంత బాగుందో. అలాగే మిగతా ఫ్లవర్స్ కూడా ఇలాగే ఫిల్ చేసేసుకోవాలి. పెద్ద ఫ్లవర్స్ అన్నిట్లో ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి, సైడ్ ఇంకా చిన్న ఫ్లవర్స్ వేసుకుంటాం కదా, దానికోసం నేను ఇలా బులియన్ రింగ్ మోడల్లో వేస్తున్నా. చూడండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా సూదిని ఇలా కింద నుంచి తీసుకొని మనకి ఆ మధ్యలో గీతకి ఎన్ని రింగ్స్ అయితే సరిపోతాయో ఒక లైన్ వేసుకుంటే మనకి ఒక ఐడియా అనేది వస్తుందండి. ఒకసారి మనకు సరిపోలేదనుకో రెండోసారి మనం పెంచుకోవాలి. నేనైతే 10 రౌండ్స్ వేసాను. 10 రౌండ్స్ నాకు సరిపోయినాయి కాబట్టి నేను 10 రౌండ్స్ వేసుకున్నాను. అలాగే మీకు ఎన్నైతే ఒకవేళ వేసుకుంటే ఎన్నైతే సరిపోతాయో అన్ని చూసుకొని వేసుకోవచ్చు. ఇలా అన్నీ ఒకే కలరే కాకుండా ఇలా వేరు వేరు కలర్స్ యూజ్ చేస్తే లాస్ట్లో చూడడానికి చాలా బాగుంటుందండి. ఇలా చిక్కులు లేకుండా నిదానంగా తీసుకొని వేసుకోవాలండి. చిక్కులు పడితే మాత్రం మొత్తం వేస్ట్ అయిపోతుంది, దారం వేస్ట్ అయిపోద్ది, కుట్టింది వేస్ట్ అయిపోతుంది. ఇలా మొత్తం ఫ్లవర్ అంతా వేసేసుకోవాలి.
చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీని మధ్యలో కూడా వేరే కలర్ దారం తీసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంకొక పైన అవుట్లైన్ లాగా వేసేసుకుంటే ఏవైనా కూడా మనం డిజైన్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి. చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ అనేది చూడడానికి ఇంకా లుక్ అనిపిస్తుంది. ఇప్పుడు నేమ్స్ అనేవి బ్యాక్ స్టిచ్లో వేసుకోవాలి. ఇట్లా బ్యాక్ స్టిచ్ కుట్టుకోవాలి ఈ పేర్లు అనేవి. ఇలాంటివి వేసి మనం గిఫ్ట్స్గా కూడా ప్రజెంట్ చేయొచ్చండి. అలాగే మనం కూడా ఇంట్లో డిజైన్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేమ్స్ అని ఇలా బ్యాక్ స్టిచ్లో కుట్టేసుకోవాలి. మనకి ఇంకా థిక్గా రావాలంటే వేరే దారం మధ్యలో కూడా యూస్ చేసుకోవచ్చు. లీఫ్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయండి. మనకి ఏది ఈజీగా అనిపిస్తే అదే కుట్టుకోవచ్చు. లీవ్స్ అయిపోయిన తర్వాత ఈ సింబల్ చూడండి, మనకి ఆపోజిట్ స్టిచ్ వేసుకోవాలండి. చూడండి ఇట్లా ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి, అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి రివర్స్ కుట్టు వేసుకోవాలి. చూసారా మనకి సింబల్ అనేది ఎలా ఫామ్ అయిపోయిందో, చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది. ఇట్లా మనం ఇంకా ఎక్స్ట్రా డిజైన్ చేసుకోవాలనుకుంటే ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఒక రకమైన చైన్ స్టిచ్ అయితే ఇక్కడ వేసుకోవచ్చు. చైన్ స్టిచ్ వేసుకోవడానికి కూడా రకాలు ఉన్నాయండి. దానికి మనకి ఏది ఈజీగా అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వచ్చు. చూడండి ఇక్కడైతే నేను ఎలా వేస్తున్నానో.
గోడకు మనకి ఏమన్నా బయటి ఫ్రేమ్స్ ఇవన్నీ మనం ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇట్లా మనకి ఇట్లా క్రియేట్ చేసేసుకొని బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకొని గోడలకు అతికించుకుంటే చాలా బాగుంటుంది. మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకా కొంచెం లుక్ రావడానికి సింబల్ చుట్టూ కూడా అవుట్లైన్ అనేది వేస్తున్నాను. అలా వదిలేసినా కూడా బాగానే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి బ్యూటిఫుల్గా ఉండే నేమ్ ఎంబ్రాయిడరీ అయితే రెడీ అయిపోయింది. చూడండి లాస్ట్లో లుక్ ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. చూడండి, వీడియో నచ్చే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.